హే గైస్ ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి ఒక్కటే కాకుండా ఉగాది కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అనేది చెప్తాను. బట్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ఎంత బాగుంది కదా, చాలా ట్రెడిషనల్గా అండ్ చాలా కంఫర్టబుల్గా. ఐ లవ్ దిస్ అవుట్ఫిట్. అండ్ మా ఇంట్లో ఎలా జరుపుకున్నాం అనేది చూసేయండి. కీప్ వాచింగ్ గైస్. Aku mau kartu pompa, slash pompa kartu. ఒక 4 years నుండి మా అక్క అయినా మా అన్న అయినా యూఎస్లోనే ఉండే కాబట్టి ఇండియాకి ఎట్లా రాలేరని చెప్పేసి ఫెస్టివల్స్గా మేమే వేసుకుంటుండే. బట్ ఇప్పుడు మా అక్క యూఎస్ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా అది రాలేకపోయింది ఈరోజు. ఎందుకంటే రీసెంట్గానే కదా ఓపెన్ అయింది కెఫే. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి. అట్లీస్ట్ 3 to 4 months కంటిన్యూస్గా ఉండాలి అక్కడ తను. అందుకే ఈరోజు రాలేకపోయింది అనమాట. వీ మిస్డ్ హర్ సో మచ్. బట్ ఈ పూజ అయితే మంచిగా జరిగింది, చాలా డేస్కి అయింది. ఎందుకంటే అన్నయ్యకి బాబు పుట్టిన తర్వాత పురుడు అయిపోయాక చేసినాము. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగా జరిగింది. బా నీకు ఏడ ప్లేస్ దొరకలేదా? మళ్ళీ ఎరుకుతున్నాడు పోయి. అబ్బా వాడు చూడ్డాడు. మమ్మీ వాడిని చూడే. టేటీ మొక్కుతున్నావా? టెడ్డీలో మొక్కు మొక్కురా. చేతిలో పట్టుకుని కొడతావు? అయ్యో వాడు భయపడతాడు. భయపడుతున్నావా టెడ్డీ? అది కొబ్బరికాయరా? One left. Okay. జేజమ్మకుతుండు బంగారు, జేజమ్మకుతుండు బంగారు. సో గైస్ ఫైనలీ నేనైతే ఉగాది పచ్చడి తాగేసాను. ఎంత బాగుందంటే చాలా బాగుండే. నా ఫేవరెట్ ఇది. అండ్ ఉగాది అంటేనే నా ఫేవరెట్ ఫెస్టివల్. అందులో ఉగాది పచ్చడి అంటే ఇంకా పిచ్చి అనమాట. అండ్ ఎంటీ స్టమక్ అంటే పొద్దున్నే వాటర్తోనే ఉండే. సో ఇది తాగగానే చాలా బాగా అనిపించింది. ఇప్పటి నుండి మనకి న్యూ ఇయర్ కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. అండ్ ఈ న్యూ ఇయర్ మొత్తం క్రేజీ ఉండాలి, మొత్తం పాజిటివిటీతో నిండిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Teddy, jana?
తిన్నాక స్లాష్ పోదామే. రెడ్డి గడ వస్తుంది టీవీలో. రెడ్డి గడ వస్తుంది టీవీలో. నవ్వుతున్నాడు క్యూట్ గాడు. ఇది బంగారం. హలో. హే గైస్, ఇప్పుడే వచ్చేసిన నేను టెంపుల్ నుండి. సో మా ఇంటి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉంది పక్కనే. అండ్ అక్కడే కళ్యాణం అవన్నీ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అక్కడే సీతారాముల కళ్యాణం అవుతుంది అనమాట. సో అక్కడికే వెళ్ళి వచ్చిన. వీడి కోసం నేను జల్ది వచ్చేసిన. సో మేము వెళ్ళేటప్పుడు ఘోరంగా అరుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మొత్తం మైండ్లో వాడే ఉన్నాడు. అందుకే జల్ది వచ్చేసిన. మంచిగా దర్శనం చేసుకొని మొక్కుకొని వచ్చేసాను. అండ్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంచిగా జరిగిందని అనుకుంటున్నాను. చాలా బాగా జరిగింది పూజ కానీ. అండ్ ఈరోజు ఉగాది కూడా చేసుకున్నాము. రీజన్ ఏంటంటే మొన్న ఉగాది రోజు చేయలే అనమాట. ఈరోజే శ్రీరామనవమి అండ్ ఉగాది రెండు ఒక రోజే చేస్తున్నాము. ఎందుకంటే మా అన్నయ్యకి కొడుకు పుట్టాడు. సో పుట్టిన తర్వాత పురుడు అవన్నీ ఉంటాయి కదా. సో పురుడు అయిపోయిన తర్వాతనే దేవునికి మొక్కుకోవాలి, టెంపుల్స్కి వెళ్ళాలి, అట్లా ఉంటుంది అనమాట. సో పురుడు అయిపోయిన తర్వాత వీ వాంటెడ్ టు సెలబ్రేట్ ఏదైనా ఫెస్టివల్ అయినా ఏదైనా కూడా. పురుడు ఎప్పుడైపోయిందంటే ఉగాది తర్వాత అయిపోయింది. సో నిన్ననో మొన్ననో అయిపోయింది. అందుకనే ఈరోజు ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం మేము మంచిగా. ఉగాది పచ్చడి కూడా చాలా బాగుంది. అండ్ భక్షలు ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేయాలి. సో అందుకే ఈరోజే ఉగాది, ఈరోజే శ్రీరామనవమి మా ఇంట్లో. చాలా బాగా జరిగింది గైస్. సాడ్ థింగ్ ఏంటంటే నాకు ఈరోజు కూడా వర్క్ ఉంది. యాజ్ యూజువల్ సండే రోజు నాకు వర్క్ ఉంటుంది గైస్. వీక్ ఆఫ్ ఫ్రైడే సాటర్డే. ఈరోజు వర్క్ ఉంది, చేయాలి. బట్ ఇంకా టైం ఉంది నాకు. 4కి స్టార్ట్ అవుతుంది కదా. సో యా, భక్షాలు మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. లెట్స్ ట్రై. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను నేను భక్షాలు. మా ఇంట్లో నాకు కానీ, మా అన్నకు కానీ, మా అక్కకు కానీ ముగ్గురికి భక్షాలు అంటే పిచ్చి. మా అన్నకి, మా అక్కకి ఇంకా ఫుల్ పిచ్చి. వాళ్ళకి స్వీట్స్ అంటే ఘోరంగా ఇష్టం. నాకు స్వీట్స్ అంటే అంతగానో నచ్చదు. కానీ ఈ మధ్య స్టార్ట్ అయ్యాను. బాగుంది గైస్.